మనం సంఘంలో ఎలా ఉండాలో కింద ఉన్న వీడియో చూపిస్తుంటే ఎలా ఉండకూడదో పై వీడియో చెప్తుంది. మనం తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద రిజల్ట్స్ని మనకి చూపిస్తూ ఉంటాయి. వాటిని ఈ వీడియో చక్కగా చూపిస్తుంది. సహోదరి సహోదరుడా, నీవు ఎవరైనా సరే చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ ఇతర కార్యక్రమాల్లో నువ్వు ఉన్నప్పుడు కానీ ఈ సహోదరులను ఆప్యాయంగా పలకరించు. అక్కడ నువ్వు చూపించే యాటిట్యూడ్ వల్ల అది చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుంది. మన అందరికీ సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. తోటి విశ్వాసికి కుర్చీనే ఇవ్వలేకపోతే ఇంక మనం ఏమి ఇవ్వగలం? తోటి విశ్వాసికి ఏదైనా ఇబ్బంది కానీ బాధ కానీ వస్తే ఈ సొంత సహోదరుని ఆదరించినట్టు అతన్ని దగ్గరికి తీసుకొని ఆదరించి వారి బాధలను తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయి. అవసరమైతే సహాయం చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక.